వరద తుపాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్షంగా అందిస్తారు. కిషోర్ బాబు, తమిళనాడులో వర్దా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడితెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదవుతోంది. రాత్రి నుంచి కూడా ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురుస్తుండటంతో చెన్నై జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవాలి. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అలాగే వాణిజ్య ప్రభుత్వ సంస్థలు కూడా పూర్తిగా మూతపడ్డాయి. రోడ్లన్నీ కూడా చెన్నై రహదారులన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడ వర్షాల వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చెన్నైకు తూర్పున ఈశాన్య దిశలో 180 కిలోమీటర్ల దూరంలో వర్దా తుఫాను కేంద్రీకృతమైంది. ఇది తూర్పు నైరుతి దిశగా కదిలి చెన్నైకు సమీపంలో మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఇటు ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. తీరం దాటే సమయంలో తుఫాను బలపడి మరింత పెను తుఫానుగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని ప్రభావం తమిళనాడులో చెన్నైలోను, అలాగే తిరువల్లూరు, కాంచీపురం, కడలూరు తదితర అనేక ప్రాంతాల్లో కూడా దీని వర్దా తుఫాను ప్రభావం చూపుతోంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే వంకలు వాగులు తమిళనాడులో వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. అలాగే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవాలి. జనజీవనం పూర్తిగా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. అలాగే చెన్నై సముద్రం ఇప్పటికే 30 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొని వచ్చింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీని వర్దా తుఫాను ప్రభావం కారణంగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సహాయ చర్యలు తీవ్రతరం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ అలాగే నావికా దళం కానీ రంగంలోకి దిగింది. అగ్నిమాపక దళాలు అలాగే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఈ వర్దా తుఫానుపై సహాయ చర్యలపై కేంద్రీకృతం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ పూర్తిగా నిలిపివేశారు. అలాగే విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడం వల్ల చెన్నైలో విద్యుత్తును ఆయా ప్రాంతాల్లో తీసివేశారు. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉంది. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 30 పునరావాస కేంద్రాలకు ప్రజలను భారీ స్థాయిలో తరలించారు. ఇంకా 176 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించే కార్యక్రమంలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంత పరిస్థితులను ప్రత్యేక అధికారుల ద్వారా తమిళనాడు ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఇప్పటికే నావికా దళం రంగంలోకి దిగింది. భారీ స్థాయిలో కూడా ముంపు ఏర్పడితే ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ఇప్పటికే నావికా దళం కూడా హెలికాప్టర్లతో సిద్ధమైంది. దాదాపుగా రాజోలి, డేగా ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే హెలికాప్టర్లను సిద్ధం చేశారు. భారీ స్థాయిలో కూడా ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఆహార పదార్థాలు అందించడానికి కూడా హెలికాప్టర్లను వినియోగించే అవకాశం ఉంది. ఈ వర్దా తుఫాను కారణంగా తమిళనాడులో పాఠశాలలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. రేపు కూడా ఈ సెలవులు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ వర్దా తుఫానుపై సమీక్షిస్తుంది. సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉండడం వల్ల సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడం, అలాగే ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉండడం వల్ల భారీ స్థాయిలో కూడా ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇది తమిళనాడులో వర్దా తుఫాను పరిస్థితి. చెన్నై నుంచి కెమెరామెన్ సుధాకర్తో రాయుడు, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.